బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మంచి రెసిపీ అనమాట. ఇదేంటి అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి. సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర అండ్ పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. సో ఇవన్నీ ఏంటి అని అంటే మనం మొత్తం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూసారా, ఇట్లా మెత్తగా పేస్ట్ అయ్యేలా మనం మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఆల్రెడీ ముందే మనం చికెన్ని క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఆ చికెన్లో ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా కలిపి మనం యాడ్ చేసాం కదా. సో అదంతా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్లో వేసేసుకోవాలన్నమాట, ఈ గ్రేవీ మొత్తం. సో ఈ గ్రేవీలో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మనకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో కారం యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ అలాగే కర్డ్ యాడ్ చేసుకుంటున్నాం. కర్డ్ కొంచెం ఇప్పుడు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ తీసుకున్నాను, నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను. పావు కేజీ చికెన్కి నేను ఆ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను అనమాట. సో మొత్తం ఒకసారి మొత్తం డీప్గా మొత్తం క్లీన్ మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా హోమ్ మేడ్ అయితే చాలా బాగుంటుంది, నేను హోమ్ మేడ్ యాడ్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి, మనకి ఎంత సాల్ట్ సరిపోతుంది అని దాన్ని బేస్ చేసుకొని మనం సాల్ట్ అని యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. సో మొత్తం మిక్స్ చేసేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ స్టోర్ చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 అవర్ ఉంచుకున్న తర్వాత ఈలోపు మీన్ వైల్ మనం ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. సో ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది మనకి బిర్యానీలోకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఒకటి బౌల్ పెట్టేశాను, బౌల్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఆల్రెడీ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా 1 అవర్ బ్యాక్. సో ఇప్పుడు అది తీసుకొచ్చి నేను మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటి అంటే కొంచెం మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో మనకి పీస్కి మన గ్రేవీ అనేది బాగా పట్టిద్ది అనమాట. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను చికెన్ మసాలా అండ్ అలాగే బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవాలి అంటే అది మన క్వాంటిటీని బట్టి. ఎక్కువ మసాలా తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. సో అండ్ అలాగే ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, సో అది కూడా కొంచెం మిక్స్ చేసేసాను దీంట్లో. సో మొత్తం కలిపేసుకొని మొత్తం మన బౌల్కి సరిపడా ఇట్లా మొత్తం పేర్చుకొని పెట్టుకోవాలి. సో ఒక 15 to 20 minutes మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కర్రీ ఒక 80% కుక్ చేసేసుకోవాలన్నమాట. సో మీన్ వైల్ మనం రైస్ కుక్ చేసేసుకుందాం. సో ఇదైతే ఒక 15 minutes పక్కన పెట్టేసేయండి, మూత పెట్టేసి. ఇట్లా మనకి హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇలా చేసుకుంటేనే సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను క్లియర్గా ఇచ్చాను, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను రైస్ కుక్ చేసేసుకుంటున్నాను. సో నేను రైస్కి ఫస్ట్ ఒక బౌల్ పెట్టేశాను, ఎసురుకి కావాల్సిన వాటర్ పోసేసుకుంటున్నాను. ఆ వాటర్లో మనం ఇవి బిర్యానీ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, జీరా, ఆవాలు, జీలకర్ర, మనకి బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, సో మొత్తం యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు దీంట్లో నేను కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను గీ యాడ్ చేసేసుకున్నాను. ఇది మనం ఒక 5 minutes అట్లా పెట్టేస్తే ఏంటి అని అంటే తెరులుతుంది కదా, అంటే కొంచెం ఇదంతా మనకి వాటర్లో ఈ బిర్యానీ మసాలా అంతా పట్టాలన్నమాట. సో కొంచెం హైలో పెట్టేసుకొని దాన్ని అలా వదిలేస్తే వాటర్ తెరులుతే చూసారా, అప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మనం ఈ వాటర్లు వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చికెన్లోనే సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను కాబట్టి సో నేను దీంట్లో యాడ్ చేసుకోవట్లేదు. సో మీరు చికెన్లో యాడ్ చేసుకున్న దీంట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే రైస్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్ కోసం బాగుంటుంది.
సో ఇప్పుడైతే తెరులుతుంది చూసారా, ఇట్లా తెరులుతున్నప్పుడు మనం ముందే మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ కావాలో అంత నానబెట్టేసుకోవాలి. ఒక ½ an hour ముందే నానబెట్టేసుకున్న తర్వాత ఈ తెరులుతున్నప్పుడు నేను ఆ రైస్ అంతా దీంట్లో షిఫ్ట్ చేసేసాను. అండ్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనం బిర్యానీ ఎప్పుడు చేసుకోవాలి అనుకున్నా, మనం బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాము అన్నీ కలిపేసుకొని స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు బిఫోర్ 30 minutes ముందు మనం రైస్ అనేది నానబెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఎక్కువ నానినా కూడా మనకి ముద్దయిపోతుంది అన్నం. సో ½ an hour ముందు సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నాకు రైస్ అయిపోయింది. నాకు రైస్ కూడా 80% కుక్ అయిపోయింది. ఎలా అంటున్నారా, జస్ట్ రైస్ 80% ఎలా కుక్ అయింది అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, మనం ఒక పీస్ తీసుకొని అది 2 pieces అవుతుందా లేదా అని, అన్నం ముక్కలు అవుతుంది అని అంటే మనకి 80% రైస్ అనేది కుక్ అయిపోయినట్టే. సో దీంట్లో ఇంకా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని మనం స్ట్రెయినర్ త్రూ ఆ వాటర్ని వంపేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా 80% కుక్ అయిపోయింది. సో కొంచెం చికెన్ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి ఏంటి అని అంటే, మనం కొత్తిమీర పుదీనా ఒక లేయర్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ లేయర్లో ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, సో అది వేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ చికెన్ వేసేస్తున్నాను, అలాగే రైస్ వేసేసాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ వచ్చేసరికి ఈ పుదీనా అండ్ కొత్తిమీర. నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకోవాలి. సో మొత్తం ఇట్లా నేనైతే 2 layers వేసుకున్నాను అనమాట. మనం చికెన్ అయిపోయిన తర్వాత కొంచెం చికెన్ కింద ఉంచి కొంచెం చికెన్ ప్లేట్లో పెట్టుకోవాలి, అది మర్చిపోవద్దు. సో నెక్స్ట్ నేను ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేస్తున్నాను 4 sides. గీ యాడ్ చేస్తే ఏంటి అంటే మనకి బిర్యానీకి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో నేను గీ యాడ్ చేసేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఇది స్పెషల్ బిర్యానీ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. మనం ఇట్లా పెట్టేసిన తర్వాత మనం ఒక 10 to 15 minutes, అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు, 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఏంటి అంటే మనకి మొత్తం నీట్గా వచ్చేస్తుంది బిర్యానీ అనేది. ఇప్పుడు నేను యాడ్ చేశాను కొంచెం వెనిగర్ యాడ్ చేశాను. వెనిగర్ వల్ల కూడా మనకి డిఫరెంట్ టేస్ట్, అంటే హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. అండ్ అలాగే కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేశాను. రోజ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది, అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, రోజ్ వాటర్ కొంచెం యాడ్ చేశాను. సో నేను ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఫుడ్ కలర్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి, నేచురల్ అయితేనే తీసుకోండి. కొన్ని ఏంటి అని అంటే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా, సో మంచివి కాదు. సో చూసి నేచురల్ ఫుడ్ కలరే తీసుకోవాలన్నమాట. సో నేను ఒక 10 to 15 minutes మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకున్నాను. సో ఇప్పుడు చూసారా చికెన్ పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయింది. సో మొత్తం ఒక్కసారి ఎక్కువగా కాదు, మళ్ళీ ఎక్కువగా తిప్పేసుకుంటే మనకి రైస్ విరిగిపోతుంది. సో జస్ట్ లైట్గా మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చిందనమాట. లాస్ట్లో నేను కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను, లెమన్ జ్యూస్. ఇది ఆప్షనల్, యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను లెమన్ అనేది యాడ్ చేసేసాను. సో ఇప్పుడైతే యమ్మీ చికెన్, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.